ఇది తెలుగు ప్రజల సాధించిన ఘన విజయం. అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ. ఈ పార్టీ పుట్టుదలే తెలుగు ఆత్మగౌరవం మీద పుట్టిన పార్టీ. తెలుగు ప్రజల ఆత్మగౌరవం మీద ఎవరు దెబ్బ కొట్టినా బుద్ధి ఇదే విధంగా చెప్తాం. 2 రాష్ట్రాలుగా ఇడిపోయినా అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి ఉండాలనుకున్న చిత్తశుద్ధితో నాడు చంద్రబాబు నాయుడు తెలంగాణకి అనుకూలంగా లెటర్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కూడా నేను పాల్గొన్నాను. అడుగడుగున 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. ఈ తెలంగాణ మనం తెలుగు బిడ్డలుగా 2 రాష్ట్రాలకు ఇడిపోయినా కలిసి ఉండాలంటే కేసీఆర్ అనే నియంతృత్వుడు ఆ ప్యాలెస్లో కూర్చొని ప్రజలకు అందుబాటులో లేకుండా నియంతృత్వంగా పరిపాలించడమే కాకుండా ఒక సైకోకి, ఒక ఆర్థిక ఉగ్రవాదికి సహాయ సహకారాలు అందించి మా సీమాంధ్రప్రదేశ్ని నిట్టనిలును ముంచినోడు కేసీఆర్. కాబట్టి మొన్న జరిగిన ఎలక్షన్లో ముక్కోడికి తిక్క కుదిర్చును, ఆ తిక్కోడికి ఇప్పుడు తిక్క కుదిర్చును. కాబట్టి తెలుగు ప్రజలందరూ కలిసికట్టుగా ఉండాలా, తెలుగు ప్రజలు అభివృద్ధి చేసుకోవాలని ఈరోజు ఎటువంటి నియంతృత్వ పాలనంటే ఇవాళ పోలవరం డ్యాముని గోదాట్లో ముంచిండు, అమరావతి రాజధాని నగరాన్ని నట్టేట ముంచిండు. ఈరోజు రోడ్లు లేవు, పరిశ్రమలు లేరు, చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవు. 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయకుండా ఉపాధ్యాయ రంగంలో ఉన్న టీచర్లు ముంచిండు. కాబట్టి చదువుకున్న యువత ఎక్కడ ఉద్యోగాలు చేయాలా? సెకండ్ గేర్ సిటిజన్లుగా బతుకుతున్నారు. ఇవాళ హైదరాబాద్ రావాలా, లేకపోతే బెంగళూరు పోవాలా, పూణే పోవాలా, నోయిడా పోవాలా, చెన్నై పోవాలా. ఇవాళ అదే సీమాంధ్రాలో చంద్రబాబు నాయుడు కానీ 5 ఏళ్లలో ఉంటే అమరావతి పరిపూర్ణమయ్యేది, పోలవరం కంప్లీట్ అయితే. పోలవరం డ్యాము మా ఒక్కరికే కాదు, పోలవరం కంప్లీట్ అయితే సౌత్ ఇండియా లైఫ్ లైన్ పోలవరం అనేది. ఇవాళ తమిళనాడు నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే తమిళనాడుకి నీళ్లు ఇచ్చేవాళ్ళు, రాయలసీమకి నీళ్లు, తెలంగాణకి అక్కడ కింద వాడుకుంటే కృష్ణా జలాలు పైన వాడుకునే అవకాశం ఉన్నది. గోదావరి కృష్ణా సంగమం వల్ల తెలంగాణకు కూడా మేలు జరిగేది. దాదాపుగా 80 టీఎంసీలు నీళ్లు తెలంగాణ ప్రజలు వాడుకునేవాళ్ళు. అటువంటి పోలవరాన్ని నిట్టనిలున గోదాట్లో ముంచిన రివర్స్ టెండరింగ్ అని చెప్పి కాళేశ్వరాన్ని గోదాట్లో ముంచిన మెగా కృష్ణారెడ్డి అని ఒక అవినీతి పరుడికి, ఒక దొంగకి ఈరోజు పోలవరం డ్యాము కట్టబెట్టి తెలుగు ప్రజలను దోచేసి ఇవాళ మద్యపాన నిషేధం అని చెప్పినటువంటి దుర్మార్గుడు మహిళలను నిండా ముంచాడు. మద్యపానం నిషేధం చేయపోగా సొంతగా తనే లిక్కర్ వ్యాపారం చేసుకొని 1,000 కోట్ల ప్రజాధనాన్ని, ప్రజా ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసిండు.